హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సండే వెజ్ కిచెన్. ఇవాళ స్పెషల్ ఆనియన్ టమాటో కర్రీ. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇది చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 3 పెద్ద ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కరివేపాకు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి, కారం, ఉప్పు, పసుపు. ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం, పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో కొంచెం నూనె వేసి అందులో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా వేగించాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన అల్లం, తర్వాత కరివేపాకు కూడా వేయాలి. తర్వాత పచ్చిమిర్చి, టమాటా ముక్కలు ఇవి వేసి మూత పెట్టి 5 నిమిషాల దాకా మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు మెత్తగా అయిన తర్వాత అందులో పసుపు, రుచికి సరిపడ ఉప్పు కూడా వేసి 1 కప్పు నీళ్లు పోసి మూత పెట్టి 10 నిమిషాల దాకా ఉడకనివ్వాలి. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండిలో కారం, కొంచెం నీళ్లు కూడా పోసి గడ్డలు లేకుండా బాగా కలిపి పక్కనుంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ కారాన్ని కూరలో వేసి ఇంకో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే, టేస్టీగా కారంగా ఉండే ఆనియన్ టమాటా కర్రీ రెడీ. ఈ కూర చపాతీ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.